మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలలో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మిథునంలో గురు సంచారం జరుగుతుంది. కర్కాటకంలో శుక్రుడు బుధుడు, సింహరాశిలో రవి కేతు చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. కాకపోతే ఈ వారం మొత్తం కూడా సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కన్యారాశిలో కుజుడు, కుంభంలో రాహు యొక్క సంచారము, మీనంలో వక్రించినటువంటి శని యొక్క వక్రగతి ఉంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, అభ్యంతరం ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం అవ్వకండి. ఇక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రాహువు ఉంటూ 2వ స్థానంలో ఉండే శని వక్రించాడు. దీనివల్ల కాస్త సప్తమంలో రవికేతువులు ఉన్నందుకు అసలు ఈ రవికేతువులలో ముఖ్యంగా ఈ రవి మారేంత వరకు వివాహ విషయాల్లోని పార్ట్నర్స్తోని, వివాహ జీవిత భాగస్వామితోని అనవసరమైనటువంటి ఈగో క్లాషెస్కి వెళ్ళేటువంటి యోగము అంటారు దీన్ని. కాబట్టి ఇటువంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ధన సంబంధించిన విషయంలో మీకు లేదా మీ సంతానానికి లేదా మీ ఫ్రెండ్స్కి ఇంప్రూవ్మెంట్స్ చాలా బాగుంటాయి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ఈ కుజుడు అష్టమంలో ఉన్నాడో కాస్త వాహనం మీద వెళ్ళేటువంటి వారికి కొద్దిగా ఈ వేడి ఎక్కువగా చేస్తుంది అని కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, బాడీ పెయిన్స్. ఇటువంటి వారికి కాస్త బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. లోన్స్ లభిస్తాయి. కాకపోతే 6వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు స్త్రీలతో అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి ఘర్షణలు, శత్రుత్వాలు పెట్టుకోకండి. షట్ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ అకౌంటింగ్, టీచింగ్ లేనట్లయితే ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడము, స్పిరిచువల్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా చక్కటి అవకాశాలు రావడం అనేటువంటి బలంగా చూపిస్తుంది. కాకపోతే ఈ లగ్నంలో రాహు ఉన్నందుకు మాత్రం కొద్దిగా మీకు ఎలా ఉంటుందంటే కొంచెం తెలియని ఒక ఏదో జరిగిపోతుందేమో అనేటువంటి ఒక భయం, ఇటువంటి ఆలోచనలు కాస్త పెరుగుతూ ఉంటాయి. సామాజికంగా ముఖ్యంగా రాజకీయ సంబంధించిన విషయాలు, అలాగే కొంత ఆధ్యాత్మిక సంబంధించిన విషయంలో కాంట్రవర్సీస్కి వెళ్ళడం వల్ల ఇబ్బంది పడతారు. అదేవిధంగా అష్టమంలో కుజుడున్నందుకు ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి మార్పులు గోచరిస్తున్నాయి. అంటే ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క మార్పుల నుంచి మీరు బయటపడాలి అని అనుకుంటే కనుక కాస్త రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీరు పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంది కాబట్టి దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడము అన్ని విధాలా మీకు ఉత్తమము. చాలామందికి ఏదైనా ఒక రెమెడీ చేసుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా, లేకపోతే ఒక మంత్రం తీసుకుంటున్నా పూర్తిగా ఫలితాలు రావట్లేదు, ఏమి చేయాలి అని నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు మెసేజ్లోనది. దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు. ఇక్కడ మనం ఒక విషయాన్ని పూర్తి క్లారిటీ తెచ్చుకోవాలి. ఏమిటది అంటే, మనం ఒక అనుభవం పొందుతున్నాం అంటే అది మంచి అనుభవం కానివ్వండి, అంటే మనం ఒక లాభాన్ని పొందుతున్నాం, లేకపోతే ఒక నష్టాన్ని పొందుతున్నాం, ఒక బాధని మనం పొందుతున్నప్పుడు ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా మొట్టమొదటిగా పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మ వల్ల వస్తుంది అనేది ఒక క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ సరిగా లేకపోతే ఏమవుద్దంటే భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడనో, లేకపోతే భగవంతుడు కష్టాలు పెడుతున్నాడనో ఒక రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. అస్సలు అది కాదు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షించే పని మీద ఉంటాడు. ఒక సొంత తల్లి బిడ్డకి ఎప్పుడు కూడా హాని చేయదు. అలాగే పరమాత్మ కూడా ఏంటంటే మనకి హాని చేసే పని తత్వం అయింది కాదు, మనల్ని రక్షించే తత్వం అయింది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల వస్తున్నాయి. మనం ఎటువంటి కర్మలు చేస్తే అటువంటివి. ఒక వ్యక్తికి మనం కావాలనేదో కాళ్ళు ఏదో ఒక రాడ్ లాంటిదంతా కూర్చోం పూర్వజన్మలో. ఈ జన్మలో కాలుకి సంబంధించినది ఇబ్బంది వస్తుంది. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ రెమెడీస్ చేసుకునేటప్పుడు
ఒక లలితా సహస్రనామ మంత్రం కావచ్చు, ఒక దానం ఇవ్వడం కావచ్చు, ఒక గురువుగారి దగ్గర తీసుకున్నటువంటిది ఏదైనా కావచ్చు. అది ఎలా పనిచేస్తుంది అంటే, మీరు దాన్ని కంప్లీట్గా ఒక పూజ గదిలో కూర్చొని దాన్ని ఆ మంత్రాన్ని మీరు కూర్చొని మీ బుద్ధికి తోచింది, ఇప్పుడు ఎవరో ఏదో మంత్రం ఇవ్వడం వల్ల నేను ఇది చేయాలని, కానీ మీ మనసు అక్కడ కనెక్ట్ అవ్వనంతసేపు మీరు చేసేటువంటి మంత్రానికి, మీరు చేసేటువంటి పూజకి, మీరు చేసేటువంటి అష్టోత్తరాలకి ఎక్కడా కూడా ఫలితం రాదు. కంప్లీట్గా మీ యొక్క మనసు కూడా అక్కడ పెట్టి రమించాలి అందులో. అప్పుడే మీ యొక్క రెమెడీలు పనిచేస్తాయి. ఇది పాయింట్ నెంబర్ 1 అయితే. రెండవది, చేస్తున్నానండి నేను కానీ నాకు రిజల్ట్ రావట్లేదు అంటారు. కారణం ఏమిటంటే, అది చేసినంతసేపు ఒక అరగంట సేపు పూజ చేస్తారు, మిగిలిన 23.5 గంటల సేపు భయం వల్ల, లేకపోతే దిక్కుతోచని స్థితి వల్ల ఏదో అయిపోతుంది అనేటువంటి తెలియని ఒక సబ్కాన్షియస్లో ఏర్పడుతున్నటువంటి ఒక అలజడి వల్ల, ఒక ఘర్షణ వల్ల మైండ్లో నెగటివ్ థింకింగ్ చేస్తూ ఉంటారు. అలా నెగిటివ్గా మీరు మనసులో అనుకోవడం కూడా మంత్రమే అని చెప్తుంది శాస్త్రం. మననాత్రాయతే ఇది మంత్ర. అంటే మనసులో ఏదైతే మాటి మాటికి మనం స్మరిస్తున్నామో అది మంత్రం. అరగంట సేపు చేసినటువంటి ఏదైనా ఒక జపం కంటే కూడా 23 గంటలు అంటే నిద్రపోతున్నా, తెలివేస్తున్నా, మీరు ఏ పని చేసుకుంటున్నా అదే తిప్పుతుంది. అమ్మాయి అప్పు కట్టకపోతే ఎలాగా, మా అమ్మాయి కూతురు పెళ్ళికి డబ్బులు రాకపోతే ఎలాగా, రకరకాలు ఉంటాయి. ఈ జబ్బు తగ్గకపోతే ఎలాగా, లేకపోతే వీటితో పెద్ద గొడవ అయ్యేటట్టుంది ఎలాగా. అంటే ఏంటంటే, మీరు పరిపూర్ణంగా నేను అమ్మవారిని నేను పట్టుకున్నాను, నేను పూర్వజంలో ఏదో కర్మ చేసి ఉంటాను కాబట్టి నేను ఇది అనుభవిస్తున్నాను, కానీ నేను అమ్మవారిని ఆశ్రయించాను కాబట్టి అమ్మవారు నేను ఇంకోసారి ఈ తప్పు చేయను, అమ్మవారు నన్ను చూసుకుంటుంది అనేటువంటి బలమైనటువంటి మైండ్ సెట్తో మీరు ఉండగలిగితే, ఎంతసేపు నేను అమ్మవారి మంత్రం చేస్తున్నాను కాబట్టి నేను ఇంక ఇలాంటి తప్పు ఇంకో పూర్వజన్మలో చేసి నేను చెయ్యను అని బలంగా మీరు నిర్ణయించుకోగలిగితే ఖచ్చితంగా ఈ మంత్రం మీకు పనిచేసి తీరుతుంది. అది లలితా సహస్రనామాలు కానివ్వండి, విష్ణు సహస్రనామాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇదేంటో ఏదో దానం ఇస్తున్నాం అవుతుందో అవ్వదో, ఏదో లలిత సహస్రనామాలు చదువుతున్నాం అవుతుందో అవ్వదో అనుకుంటే దాని ఫలితం నిజంగా అలాగే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి డాక్టర్లు కూడా చెప్తారు, ఏమండి మీరు నమ్మకంగా మీరు ప్రశాంతంగా ఉండండి, ఓవర్ థింకింగ్ చేయకండి అంటూ ఉంటారు. అనవసరమైన భయాలు పెట్టుకోకండి, ప్యానిక్ అవ్వకండి అని చెప్తుంటారు చూసారా. అంటే మనం ప్యానిక్ అయితే మనకు రోగం ఎలా ముదురుతుందో, మన నిత్య జీవితంలో కూడా అనవసరంగా మైండ్లో రకరకాల ఆలోచనలు తిప్పుకొని ప్యానిక్ అయితే ఆ కర్మలు కూడా అలాగా అనుభవించవలసి వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా కేవలం ఏలినాడ్సనో, లేకపోతే కాలసర్ప యోగమనో, లేకపోతే ఇంకోటేదో అనో భయపడడం కాదు. ఇవన్నీ కర్మలు. నేను దీని నుంచి బయటపడాలంటే నేను ఏం చేయాలి, అసలు పర్సనల్గా జాతకంలో అసలు ఏమి ఉంది, ఎదగట్లేదా, అది లగ్నం ఎలా ఉంది, ధనం రావట్లేదా, ధనాధిపతి ఎలా ఉన్నాడు, ఏ రూట్లో మనకు డబ్బులు వస్తుంది, గొడవలు అవుతున్నాయి అన్నదమ్ములతో, 3వ స్థానం ఎలా ఉంది, ప్రాపర్టీ నేను కొనలేకపోతున్నాను, ఎందుకు కొనలేకపోతున్నాను, నా పేరు మీద అయితే నేను కొనలేకపోతున్నాను, నా భార్య పిల్లల పేరు మీద కొనొచ్చా, లేదా సంతానం గురించి ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు సంతానం బాగుపడాలని మనం తపనపడుతున్నాం, దానికి ఏం చేసుకోవాలి, లేదా రుణరోగ శత్రువులు ఎందుకు వస్తున్నాయి, వివాహం ఎందుకు అవ్వట్లేదు అనేది ఒక్కొక్క భావము ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుందనే క్లారిటీ పెంచుకోవాలి. అంతేగాని ఎంతసేపు ఎల్నాడు శని వచ్చేసింది అందుకే నేను ఇలా అయిపోతున్నాను, శని నన్ను తినేస్తున్నాడు, ఆయనకేం పని లేదా, మనల్ని పట్టుకుని తినేది పైన, ఆయనకి ఇంకేమీ ఫుడ్ లేదా, అది కాదు. మన కర్మ ఆ రూపంలో ఆయన అందిస్తున్నాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అర్థం చేసుకొని మీ యొక్క జీవితాన్ని అమ్మవారిని గనక గట్టిగా పట్టుకొని, అమ్మ ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే మీ యొక్క జీవితాలని ముందుకు తీసుకెళ్తూ ఉంటారో, చక్కగా కన్న తల్లి ఎలా చూసుకుంటుందో అంతకింకా ఎన్నో రెట్ల అమ్మవారు చూసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మీరు ఎలాగా మీ యొక్క భావన ఎలా ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అరకొరగానో, లేకపోతే సగం నమ్మి సగం నమ్మకుండానో మీ యొక్క కర్మలు మీరు అర్థం చేసుకోకుండా ఉంటే అది ఫలితం రాదు. శ్రీమాత్రే నమః.